నమస్తే నేను మీ అపర్ణ మీరు చూస్తున్నది V6 చెప్తున్నాయి తీన్మార్ వార్తలు ఫస్ట్ హెడ్లైన్స్ సెంటరోల మీద ఛార్జ్ షీట్ కాంగ్రెస్ వెంచింది హీట్ ఒడిసినై నామినేషన్లు జోరైతున్న ప్రచారాలు వచ్చే నెల ఎమ్మెల్సీ ఎలక్షన్ 3 జిల్లాల పట్టభద్రులకే ఛాన్స్ ఇద్దరి నడుమ తగ్గాఫర్ ఎవరిదొస్తుందో సర్కార్ లాక్లు అమ్ముతురట టికెట్లు పోలీస్ స్టేషన్ల కంప్లైంట్లు పాపం చల్లగా ఏసీ కార్ల తిరిగే లీడర్లకు ఎంత కష్టం వచ్చింది. పెద్ద పెద్ద బంగ్లాలు ఇడిచిపెట్టి గల్లీల పొంట తిరగబట్టిరి. సార్లు కార్లు వస్తుండ్రంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడ అందరిని ఆపేటోళ్ళు అసొంటిది ఇప్పుడు నడుచుకుంటా పబ్లిక్ ఏడుంటా ఆడికొస్తుండ్రు. ఇట్లిట్లా చేతులు ఊపుకుంటా పోయే లీడర్లు ఇప్పుడు చేతుల చెయ్యేసి మందలియబట్టిరి. పాపం ఎర్రటెండలా ఎంత కష్టం వచ్చే. గెలిస్తే 5 ఏండ్ల పవర్ మళ్ళా బిందాస్గా బతకొచ్చు. చూద్దాం పాండ్రి మరి ఇయాలేం నడిచిందా. कि मुस्लिम रिजर्वेशन जो यहाँ पर टीआरएस और कांग्रेस ने किया है हम उसको समाप्त कर మళ్ళా మా పార్టీని గెలిపి ముస్లిం రిజర్వేషన్లు పక్కా రద్దు చేస్తామని సిద్దిపేట మీటింగ్ లో సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ మాటిచ్చిండు. కాంగ్రెస్ ఏలు వల్ల దేశం, బీఆర్ఎస్ ఏలు వల్ల తెలంగాణ తెరలైంది. ఆడ 400 సీట్లు, ఈడ 12 సీట్లు ఇవ్వాలని అనుకోరిండు పబ్లిక్ ను. మెదక్ సీట్ కోసానికి బీఆర్ఎస్ వెంకట్రామిరెడ్డి సార్ నామినేషన్ వేసిండు. సిట్టింగ్ సీట్ మాదే అనుకుంటా. 25 ఏళ్ల ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. రేపు కూడా మెదక్లో గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మన వెంకట్రామిరెడ్డి. కరీంనగర్ లో బండి సంజయ్ సార్ జోరుగా జులూస్ తీస్తే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ వచ్చి మతి ఇచ్చిండ్రు. మీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి లేదు. ఈ రోజు మళ్ళీ ఓటేస్తారు. ఏ ముఖ పెట్టుకోవాలని అడుగుతున్నాను. పాలమూరుకెళ్లి మల్లోపరి పార్లమెంట్ కు పోవాలని బీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డి సార్ నామినేషన్ వేసినాక పాత మంత్రి గారు గిట్లా అన్నారు. ఈ రోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో మోసపోయినాం, ఎట్లయిపోయింది కదా తెలంగాణ, ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ, ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు బీజేపీ భరత్ అన్న కాయిదాలు సమర్పిస్తే ఈడ పక్కా మేమే గెలుస్తామని మంత్రి జూపల్లి సారు, క్యాండిడేట్ మల్లు రవి సారు జోరుగా ప్రచారం చేసిండ్రు. ఖమ్మం టికెట్ తెచ్చుకున్న రఘురామ్ రెడ్డి సార్ నామినేషన్ వేస్తుంటే మంత్రులు కామ్రేడ్లు ఎంటొచ్చిండ్రు. ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే అది ఒక్క సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మల్కాజ్గిరిలో లక్ష్మారెడ్డి గారిని గెలిపియాలని మెట్రో రైళ్ల ప్రచారం చేసిండు మల్లన్న. ఒక చెట్టును చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తాడు, ఓ చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ఎండిపోయిన చెరువును చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. కార్పొరేటర్లు చూడు మొత్తం బార్డర్ మీద నిలబడేట గన్నులు పడతారు. జర లోడ్ చేసేది బడబడ. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలని నకరేకల్లా ప్రచారం చేసిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. నకరేకల్ నియోజకవర్గంలో రావణపేటలో 1 సైడ్ వారు ఉండాలంటే ఇంకా రావుండదా టీఆర్ఎస్ ఉన్నారా? ఇంకా పట్టపుట్ట చదువుకొని పోలే. సికింద్రాబాద్ లో పజ్జన్నకే ఓట్లేయాలని పట్నంలో కారు పతారేందో సాటింపేసిండు తలసాని సారు. హైదరాబాద్ గవర్నమెంట్ మనమే, దానికి ఎవరికి భయపడవలసినటువంటి అవసరం మనకి ఏ కోశాన లేదు. నిజామాబాద్ లో అరవింద్ సార్ కాయిదాలు ఇచ్చినాక ఓట్ల మీటింగ్ కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సార్ వచ్చిండు. महिलाओं का मंगलसूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा. ये काय का सेक्युलरिज्म है भाई? ఏ ఎన్నని చెప్తాం, అంతటా మీటింగులు, రోడ్ షోలు, అవతలి పార్టీలను తిట్టుడు, మేం గెలుసకుంటే తెరలైతారని చెప్పుడు. ఇయాటితో నామినేషన్లు కూడా వచ్చినాయి కాబట్టి ప్రచారం ఇంకింత రూబడి ఉంటదుల్లో. దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపిర్రి, ఎలక్షన్ల తర్వాత మీ కేల్ కథం దుకాన్ బంద్ అని బీఆర్ఎస్ పార్టీని దినాం ఎడ్డిస్తున్నది కాంగ్రెస్. ఎంపీలు పార్టీ మారి ఎమ్మెల్యేలు జంపయ్యే వరకు రేపు ఇంకెవ్వరు ఉండరని అధికార పార్టీల మాట. సర్వేలలో కూడా కారుకు 1-2 వస్తే ఎక్కువ అన్నట్టే ఉన్నాయి. గందుకే కావచ్చు ఈ ఎలక్షన్ల మాకు బీజేపీకే పోటీ అంటున్నారు. గా ప్రచారంలో గిదోటి
నయవంచన 10 ఏళ్ల పాలన 100 ఏళ్ల విధ్వంసం అనుకుంటా సెంట్రల్ సర్కార్ మీద ప్రజా ఛార్జీ షీట్ వేసింది కాంగ్రెస్ పార్టీ. 20 కోట్ల కొలువులేమాయే, మనిషికి 15 లక్షలేడువాయే, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే, కృష్ణా నీళ్ళల్లో మన వాటా తేలుస్తలేరు, మళ్ళా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ 400 అవుతుంది పక్కా, రైతులు పానాలు తీసుకుంటారు, ఓ ఇట్లా షాన్నే యాద్ చేసిండ్రు. ఇవే రాసి పెద్ద ఫ్లెక్సీ పెట్టిండ్రు గాంధీ భవన్ ముంగట. ఇప్పటికే దేశం తెరలైంది, మల్లోపారి కమలం పార్టీకి గెలిస్తే ఇంకింత ఆగమైతాం అనుకొచ్చిండ్రు ముఖ్యమంత్రి సారు మంత్రులు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి. ఇదైనాక చేవెళ్ల నియోజకవర్గం రాజేంద్ర నగర్ లో రోడ్ షో చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గ్యారంటీలు పక్కా అమలు చేస్తాం, ఆ 2 పార్టీలకు ఓటేయొద్దని కోరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. బిడ్డ బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలకాలి. ఇది ఇవాళ కేసీఆర్ నీతి, కేసీఆర్ జాతి. మొన్న అసెంబ్లీ ఓట్లు, ఇప్పుడు పార్లమెంట్ ఓట్లు, జప్పున్నే సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు, అవైనాక మున్సిపాలిటీ కార్పొరేషన్ ఓట్లు. ఆడికే అయిపోలేదు లో, ఎమ్మటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయట. ఏడాదంతా ఓట్ల జాతరే అని నిన్ననే చెప్పుకున్నాం కూడా. అగో గవ్వేనా నడిమిట్ల నన్ను మర్చిపోతే ఎట్లా అని ఓ ఉప ఎన్నిక ఉరికొచ్చింది. అవునా, ఇప్పుడు వాళ్ళు రాజీనామా పెట్టిండ్రు అని మీరేం ఎక్కువ ఆలోచన చేయకురి, అంతా మేమే చెప్తాం గాని. ఇంకా అరకముందే ఇంకో వాడేటట్టుంది పో. ఎమ్మెల్సీ ఎలక్షన్ కు గంట మోగింది మళ్ళా. అట్లానే అంతటా కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్లకే పట్టభద్రులు ఓట్లంటారు చూడురి. అగో గవ్వి మే 2 నాడు నోటిఫికేషన్, ఆ దినంకెళ్ళే నామినేషన్లు, మే 27 నాడు పోలింగ్, జూన్ 5 నాడు రిజల్ట్. అందరు ఓటేరుల్లో డిగ్రీ చదివినోళ్లే, అది కూడా ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు పెట్టినోళ్ళకే ఛాన్స్. అయినా ఇప్పుడేం ఎలక్షన్ అంటారా? పల్లారాజేశ్వరరెడ్డి సార్ ఖాళీ చేసిన సీటు మొన్న జనగాం ఎమ్మెల్యేగా గెలుచుడుతోటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు అన్నట్టు. 3 ఏళ్ల కిందట పల్లా గారికి, కోదండరామ్ సార్ కు తీన్మార్ మల్లన్న నడుమ తగ్గఫర్ నడిస్తే ఆఖరికి కార్ క్యాండిడేట్ మండలికి వచ్చిండు. ఎమ్మెల్యే టికెట్ కి, ఎంపీ టికెట్ కి ఎంతో ఆశపడ్డ మల్లన్నకు రాత్రే ఎమ్మెల్సీ టికెట్ ఓకే చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కోదండరామ్ సార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కాబోతుండు కాబట్టి ఆయనకు తొవ్వ సాఫ్ అయింది అన్నట్టు. వందలాది కేసులు పెట్టినా, దాడులు చేసినా, హత్యాయత్నాలు చేసినా, జైల్లో పెట్టినా, అనేక రకాల హింసలు పెట్టినా కూడా ఈ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాడు తీన్మార్ మల్లన్న. వారు వన్ సైడే ఉంటది కాబట్టి మరి ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఎవరని నిలబెడతాయో? తెలంగాణ అంతటా ఎంపీ ఓట్లు 13 తారీఖు నాడైతే ఖమ్మం, వరంగల్, నల్గొండలు 27 నాడు ఎమ్మెల్సీ ఓట్లు. పార్లమెంట్ కి ఎవరు పోయేది జూన్ 4 నాడు తెలిస్తే మండలికి ఎవరు వచ్చేది జూన్ 5 నాడే ఎరుకైతుంది అన్నట్టు. బస్సు యాత్ర అంటే పొద్దుగాలకెళ్ళి పొద్దుముకేదాకా తిరుగుతూనే ఉంటాడేమో అనుకున్నాం. కానీ రాత్రి నుంచి ఇలా బువ్వాల దాకా సూర్యాపేటలోనే ఉన్నాడు పాత సీఎం సారు. అటెన్క బస్సు ఎక్కి చిన్నగా భువనగిరికి వచ్చే వరకు చీకటి పడ్డది. సర్కారు వాళ్ళను ఏమన్నది, ఓటర్లను ఏం కోరింది అరుసుకోవాలి కదా. చలో భువనగిరి. జాబ్ క్యాలెండర్ ప్రకటించండిరా, మెగా డిఎస్సి ప్రకటించండిరా, అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవన్నీ ఇస్తానరా? కానీ ఏం చెప్తాను, వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట. ఇతరా నమ్మేటట్టు ఉన్నదా? నామినేషను బీఫామ్ అంటుంటారు కానీ అంటే ఏందో తెలియదు కొందరికి. ఏం లేదబ్బా, పేరు, ఊరు, అడ్రస్సు, ఆస్తులు, అప్పులు, కార్లు, బంగ్లాలు, భూములు, జాగలు, ఏమన్నా ఉంటే కేసులు వివరాలు రాసి ఎన్నికల ఆఫీసర్లకు ఇచ్చుడు. ఇక బీఫామ్ అంటేనేమో నేను పలానా పార్టీ తరపున నిలబడుతున్నా, ఆ పార్టీ గుర్తు నాకే ఇయ్యాలని పేపర్లు సమర్పించుడు. ఒకళ్ళ బీఫామ్ రాలేదనుకో సొంతంగా నిలబడుతున్నట్టు. రైట్, ఇక వార్తలకు పోదాం. మొత్తానికి నామినేషన్లు కూడా వచ్చినాయి. 17 సీట్లకు 100 మంది కాగితాలు ఇచ్చిరు గాని ఈ 3 పార్టీలకెళ్లే టగ్గఫారు ఉంటది. బలం బల్గం చూపించేటట్టు జోరుగా ర్యాలీలు, జులూసులు తీసుడు, ఢిల్లీకెళ్లి పెద్ద లీడర్లను పిలుచుకొని పతారా చూపించుకున్నాడు నడిచింది. పార్టీలకెళ్లే కాదుల్లో సొంతంగా కూడా బగ్గ మందే పోటీకి వచ్చారు. మల్కాజ్గిరికి ఎక్కువ, ఆదిలాబాద్ లో తక్కువ నామినేషన్లు వచ్చినాయి. ఇక రేపు కాగితాల చెకింగ్ ఉంటది. ఈ పోటీలో మేము గెలవలేము, మాతోటి కాదు అనుకునేటోళ్ళు, ఏరే పార్టీలు బుద్రకిస్తే సరే అని సైడ్ అయిన వాళ్ళు సోమవారం నాడు
వాపస్ తీసుకోవచ్చు పేపర్లు. ఆల్రెడీ ప్రచారం కూడా రువ్వడి మీదకి వస్తుంది. పాత బస్తీలో పతంగి పార్టీలు తిరుగుతుంటే 3 పార్టీలలో 33 జిల్లాలు అరుచుకుంటున్నారు. ఆ 2 జాతీయ పార్టీలను గెలిపిస్తానికి ఢిల్లీకి వెళ్లి పెద్ద లీడర్లు వస్తుంటే కారును గెలిపిస్తానికి కేసీఆర్ సార్ బస్ ఎక్కిండు. ఉన్నాయే 17 సీట్లు అంటే 14 సీట్లకు కాంగ్రెస్, 12 సీట్లకు బీజేపీ సూటి పెడితే మాకు 10-12 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడతామని బీఆర్ఎస్ అంటోంది. 5 ఏళ్ల కిందట కారుకు 9, కమలానికి 4, కాంగ్రెస్ కు 3, 1 మజ్లీస్ కు వచ్చింది. అయితే అప్పటికి ఇప్పటికి రాజకీయం జమీన్ ఆస్మాన్ పరకున్నది. 3 పార్టీలకు చాలా ముఖ్యమైన ఎన్నికలు అయినాయి. తెలంగాణ ఓటర్ దేవుళ్ళు ఎవరికి దీవనార్తి పెడతారో చూడాలే మరి. మనకాడంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నడుమ నడుస్తుంది ఓట్ల కొట్లాట. కరువు, నీళ్లు, అప్పులు, ప్రాజెక్టులు, పైసలు అనుకుంటా ఒకరినొకరు ఎత్తేసుకుంటున్నారు. ఇంట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కానీ బగ్గనే తిప్పల పడుతున్నారబ్బా. మళ్ళా ఈడేం మారేది ఉండదు. అదే దేశంలో తరీకే అలాగుంటది. బీజేపీ కాంగ్రెస్ నడుమిట్లా ఓట్ల యుద్ధం. ఏరే పార్టీలు బొచ్చడున్నా సొంతంగానో లేకుంటే ఇమ్మత్ తీసుకోనో గా 2 పార్టీలే పవర్లకు వస్తాయి. గందుకే ఇద్దరు ముఖ్యమైన లీడర్లు అస్సలు తగ్గుతలేరు. ఇటు మోడీ సారు, అటు రాహుల్ సారు మళ్ళా పవర్లకు రావాలని బీజేపీ, ఈ తాపకన్నా గెలవాలని కాంగ్రెస్ ఠగపర్ నడుస్తున్నది ప్రచారము. ఇంత కాంగ్రెస్ గెలిస్తే మీ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది. మీ పెద్దల నుంచి వచ్చే వారసత్వ ఆస్తి మీద ట్యాక్స్ గుంజుతారు, మీ ఇష్టమని ప్రధానమంత్రి సార్ అనుకొస్తుండు. इनहेरिटेंस टैक्स लगाएगी. अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी. చాలా అన్ని జూట మాటలు. ఎవల ఆస్తిని ఎవలకెందుకు వంచుతాము? వాళ్ళే అన్నిటి మీద ట్యాక్స్ లేసి పెద్ద పెద్దోళ్ళకి ఫాయిదా చేస్తున్నారని రాహుల్ సార్ గరం అయ్యిండు. కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ఆడోళ్ళ అకౌంట్లకు నెలకు 8,500, ఏడాదికి ₹1,00,000 టక్క టక్క అకౌంట్ లో పడుతూనే ఉంటాయని గిట్లా చెప్తున్నాడు. మహీనేకే 8,500 रुपए, साल के 1,00,000 रुपए, ठका ठक ठका ठक ठका ठक ठका ठक ठका ठक ठका ठक ठका ठक. కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ళ మెడలో పుసల్తాలు కూడా మిగిలనియరని మొన్న మోడీ సార్ అన్నాడు కదా. మా నాయనమ్మ ఈ దేశానికి బంగారం ఇస్తే మా అమ్మ మంగళసూత్రమే త్యాగం చేసింది అనుకొచ్చింది ప్రియాంక గాంధీ మేడము. इंदिरा गांधी ने अपना सोना, जब जंग हुई थी, अपना सोना देश को दिया. मेरी माँ का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. మొన్న 102 సీట్లకు ఓట్లు వచ్చినాయి. రేపు 88 సీట్లకు ఓటేస్తారు. ఇట్లా దేశమంతా 543 సీట్లలో ఏల్ కింకు రుద్దినాక జూన్ 4 తారీఖు నాడు మిషన్లు తెరిస్తే పబ్లిక్ ఎవరో మాట నమ్మినరో ఎరకైతుంది. అంత మనోళ్ళే, ఆడున్న ఎమ్మెల్యేలు మన పార్టోళ్ళే. ఇంకా మనం పబ్లిక్ లో గోవడేంది అనుకుంటే నడుస్తుందా? బరాబర్ పోవాలి, అందరు తిప్పలు అరుచుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి. గెలిచినాక ఏం చేయాలనో ఓ ఆలోచన ఉండాలి. పెద్దపల్లి పార్లమెంట్ కిందున్న 7 సీట్లు కాంగ్రెసే గెలిచింది. ఎంపీ సీటు సుతా అల్కగా గెలుస్తుందని సర్వేలు వచ్చినా జనం తిప్పలు తెలుసుకుంటానికి పక్కా పోతున్నారబ్బా. పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రచారం జోరున్నది. రామగుండం ఎన్టీపీసీలో కార్మికుల కష్టాలు తెలుసుకొని తిప్పలు తీరుస్తామని మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ క్యాండిడేట్ వంశన్నన్ బంపర్ మెజార్టీ తోటి పార్లమెంట్ కు పంపాలని ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి సారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్లు కోరిండ్రు. ఆ మోడీ ఈ కేడి ఇద్దరిని మీరు తొక్కితే పాతాల లోకానికి పోయి మళ్ళీ లేవకుండా పైన ఒక బండ పెట్టి ఒక పసుపు కుంకుమలేసి దయ్యం బయటికి రాకుండా నిమ్మకాయలు పెడితే రావట. సింగరేణి కార్మికులను బీఆర్ఎస్ సర్కార్ గోసపెట్టిందని యాద్ చేసిండు వంశీ సారు. కార్మికులను పట్టించుకోకుండా లంచాలు తీసుకొని కార్మికులను ఇబ్బంది పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నారు. కార్మికుల ద్రోహి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెద్దపల్లి నియోజకవర్గం అంతా తిరుగుతుంటే ఏడికి పోయినా మంచిగా ఎదుర్కొంటున్నారు పబ్లిక్. అప్పట్లో కాకా చేసిన సేవలు యాద్ చేసుకొని ఇప్పుడు ఆయన మన్మన్ని పార్లమెంట్ కు పంపుతాము అంటున్నారు. అతనే ముఖ్యమైన హామీ సంగతి ఎల్లబెట్టిండు ఎమ్మెల్యే వివేక్ సారు. మహాలక్ష్మి స్కీమ్ ఉందో 2,500 రూపాయలు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీ అందరికి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక ఎటు చూడండి కమలం కార్యకర్తల ఐకమత్యం ఎట్లున్నదో. శ్రీనివాస్ సార్ నామినేషన్ ర్యాలీలా పెత్తనాల కాడ పంచాయతీ కొట్టి కొట్టుకునే కాడికి పోతే ఆగబట్టిండ్రు పోలీసులు. నీ అవ్వ గీంత ఈక్ మధ్య తెలియక విజయ్ మల్లి ఉత్తగానే లండన్ కు పరారైండ్రా బాయ్. అయ్యో నీరవ్ మోడీకి తెలియకుండా వచ్చినా గట్లెందుకు వెళ్ళిపోయిండో. గాయనకేమైతుంది, సీదా పోయి షేర్కి అయితే కేసులు గీసులు మాఫీ.
పాపం పార్టీ మారితే చాలని ముచ్చట తెలవక ఇద్దరు సీఎంలు జైలుకు పోయిరి అని సోషల్ మీడియాలో పొట్టు పోస్టులు పెడుతురు. ఎందుకో ఈ వార్త చూస్తే మీకు కూడా తెలుస్తుంది. పాపం ఇన్నెన్లీ మేడాన్ని మస్తు బదనం చేసిండ్రబ్బా, 1000 కోట్ల స్కామ్ చేసిందని. చేళ్ళంతా జూటా మేడం ఏకనా అవినీతి చేయాలి అని సర్టిఫికెట్ ఇచ్చిండ్రు మహారాష్ట్ర పోలీసులు. పేరు సునేత్ర. చిన్న సీఎం అజిత్ పవార్ సార్ వాళ్ళు ఇంటామే ఓ బ్యాంక్ లో లోన్లు తీసుకొని కింద మీద చేసిందని అప్పట్లో కేసు అయింది. ఎంత అనుకుంటుండ్రు? 25,000 కోట్లు. పక్కా అరెస్ట్ అవుతుంది, గ్యారెంటీగా జైలుకు పోతుంది అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు కడిగిన ముత్యం లెక్క కేసులకు వెళ్ళి బయటకు వచ్చింది. అగో అట్లెట్లా అంటారా? బీజేపీ వాషింగ్ మిషన్ మహిమా అనేది ప్రతిపక్షాల మాట. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సార్ వాళ్ళ తమ్ముడే ఈ అజిత్ పవార్. అన్నతోటి కీసులాడి పార్టీని వల్గజీరి ఎమ్మెల్యేలను పట్టుకపోయి కమలం పార్టీని అమురుకున్నాడు. అంతేకాదు శివసేన జీలగొట్టిన షిండే శివసేన బీజేపీ పొత్తుల సర్కార్ల షరీకై చిన్న సీఎం పదవి తీసుకున్నాడు నిరుడు. సునేత్ర మేడం ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. అది కూడా శరద్ పవార్ సార్ వాళ్ళ బిడ్డ సుప్రియా సూలే మేడం మీద. అంటే బిడ్డ మీద పిన్ని నిలబడ్డదన్నట్టు. వీళ్ళు బీజేపీ గ్రూప్ లా, వాళ్ళు కాంగ్రెస్ గ్రూప్ లా. మీరో మేమో చూసుకుందామని ప్రచారం తగ్గఫర్ నడుస్తున్నాయల్ల. 25,000 కోట్ల కుంభకోణంతో సునేత్ర మేడానికి సంబంధమే లేదని పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చే వరకు రాజకీయ రచ్చ నడుస్తుంది మహారాష్ట్రలో. గమ్మతేందంటే అప్పట్లో ఈ స్కామ్ గురించి బగ్గా మాట్లాడిందే బీజేపీ. జరిగింది జరిగినట్టు చెప్పినాం, మీకేమనుకుంటారో మీ ఇష్టం. అనుకుంటూనే ఉన్నా ఇంకా కాళేశ్వరం వార్త రాలేదేందని. హౌమల్లా ఓ 6-10 రోజులు కావచ్చు గా ప్రాజెక్టు గొప్పతనం గురించి చెప్పుకోక 5 ఏళ్ల కిందటి ఎలక్షన్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీదకెళ్లే ప్రచారం నడుస్తే ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ సప్పుడే చేస్తలేదు. అదే కాంగ్రెస్ పార్టీ దినా మరుసుకుంటుంది. ఉత్తగానే మైకుల ముంగట మాట్లాడితే కాదు కదా, అందుకే ఎంక్వైరీ చేపిస్తున్నది భాగవతం బయటేస్తానికి. కాళేశ్వరం ఎంక్వైరీ కేసీఆర్ సార్ దాకొచ్చినట్టే. అవసరమైతే పిలిచి మాట్లాడతామని సర్కార్ వేసిన జ్యుడిషియల్ కమిటీ చెప్పింది. కుద్దు సారే దగ్గరుండి కట్టించిండు కదా. మరి పిల్లర్లు గుంగిన మేడిగడ్డ బ్యారేజ్ మీద ఇయాల్టికెళ్లే విచారణ షురైతే ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సార్ ను కలిసి వివరాలు తీసుకున్నారు. 4 రోజులు ఆగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ల రిపోర్ట్ వస్తుందట. దాన్ని బట్టి ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు నోటీసులు పంపిస్తారట. ఇక ప్రాజెక్టు మీద పబ్లిక్ కూడా వివరాలు చెప్పొచ్చని నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. బీఆర్కే భవన్ లా సపరేట్ బాక్స్ పెట్టిండ్రు కంప్లైంట్ల కోసానికి. ప్రాజెక్టు తోటి ఫాయిదా అయ్యింది లేనిది, భూములు తీసుకున్నోళ్లకు పైకం అందింది అందంది, బ్యాక్ వాటర్ బాధితులకు న్యాయం జరిగింది లేనిది చెప్పుకోవచ్చన్నట్టు. హైదరాబాద్ దాకా రాలేమంటే ఉత్తరం రాసినా నడుస్తుందట. కాకుంటే సాక్ష్యాలు ఉండాలి. ఇయాల్టికైతే గింతేనబ్బా, రేపేం నడుస్తుందో రేపు చెప్పుకుందాని. ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారో చెప్పాలనా? టీవీలా తీన్మార్ వార్తలు వినుకుంటా, ఫోన్లా క్రికెట్ మ్యాచ్ చూస్తుర్రు. హౌమల్లా ఇవాళ ఐపీఎల్ ఆట మన హైదరాబాద్లా, అది కూడా మనకు బెంగళూరు టీంకు. టీవీలో చూస్తే ఏముంటుంది, అదే స్టేడియంలో కూకొని చూస్తే నా సామిరంగా మస్తు మజా ఉంటుందని అభిమానుల ఆపోచన. వాజివే, కానీ టికెట్లు దొరికితే కదా గా భాగ్యం దక్కేది. క్రికెట్ ఆట కంటే మొదలే టికెట్ల ఆట షురైంది. టికెట్లు దొరకనిస్తలేరు, బయట బ్లాక్లు అమ్ముకుంటుండ్రని కాంగ్రెస్ పడుసు లీడర్లు స్టేడియం కాడ కురుకొస్తే ఆగబట్టిండ్రు పోలీసులు. దాదాపు 4,000 పాసులు వాళ్ళకు కాంప్లిమెంటరీగా ఇచ్చిండ్రు. అది వీళ్ళు బ్లాక్ దందా పెట్టుకుని బ్లాక్ లో అమ్ముకోవడం మొదలు పెట్టిండ్రు. స్టేడియంలా 38,000 సీట్లుంటే 30,000 టికెట్లు ఆన్లైన్ లో అమ్మిర్రట. కానీ ఇట్లా పెట్టిండ్రో లేదో అట్లా కథమేనే అని చూపిస్తుంది. అగో ఇంతెలం ఎట్లయిపోతే పక్క బ్లాక్ దంద నడుస్తుంది. దాష్ పెట్టి ఎక్కువ రేటుకు అమ్ముతుండ్రని ఫ్యాన్స్ మాట. 1,500 టికెట్ 5,000 వలికిందంటే ఎట్లున్నదో చూడురిగా. ఫస్ట్ సంది ఇదే లొల్లి. చల్ మొత్తం ఎంక్వైరీ చేపియాల్సిందేనని హైదరాబాద్ క్రికెట్ సంఘం పెబ్బ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. ఎంత ఫాయిదా ఉంటుందో తెలియదు గాని టికెట్లు దొరికినోళ్ళైతే పండుగ వేసుకుంటుర్రబ్బా. హైదరాబాద్ కు బెంగళూరుకు పోటాయే, మనోళ్ళు దంచబట్టిరి. టీవీలో చూస్తే మజా, మైదానం నుండి చూడాలని మనోళ్ళ తండ్లాట. హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ అంటే మనోళ్ళతోటి అట్లుంటది మళ్ళా. స్కూళ్లకు సెలవులు వచ్చినాయి. ఇక పిల్లలంతా అమ్మమ్మింట్లకు బాట పట్టుంటారు. ఊర్లోకి పోతే పొట్టు ఎగురుడైనాయే. మళ్ళీ స్కూల్ చాలేదాకా పురుసత్తు. ఊర్లోకి పోతే పాత దోస్తులంతా వస్తారు కాబట్టి మంచిగా ఆడుకుంటారు. అమ్మలకు కూడా జరంత రెస్ట్ దొరుకుతుందని తల్లిగారింటికి పోతుంటారు. ఇక ఈలుగాక పోనోళ్ళు పట్నంలోనే ఉండాలి. అయితే టీవీ చూడాలి, లేదంటే ఛార్జింగ్ ఒడిచేదాకా ఫోన్ పట్టాలి.
గసొంటోల కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం చూడురి మరి. పట్నంలా సమ్మర్ క్యాంప్ చాలైనాయి పిల్లలకు. చదువులు కోచింగ్లు కాదుల్లో, పొద్దంతా ఆటలే. గ్రౌండ్ కు పోవాలే, చెమటలు తీయాలి. ఇయాల్టికెళ్ళి వచ్చే నెల 31 దాకా పొద్దుగాల 6ంటికెళ్ళి 8, పొద్దుముక 5ంటికెళ్ళి 7:30 దాకా మున్సిపాలిటీలు పెట్టిన క్యాంపులల్లా ఆటలాడిపిస్తారట. 6 ఏండ్లకెళ్ళి 16 ఏండ్ల వయసున్నోళ్లకు ఛాన్సు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, రన్నింగ్, క్యారం బోర్డు, చెస్, ఈత కొట్టుడు, డాన్సులు చేసుడు 44 తీర్ల ఆటలాడిస్తారట. 4 కోట్లు ఖర్చు పెట్టి గ్రౌండ్లు రెడీ చేసినాం. ఆటలకు కావాల్సినవి కొన్నాం. పిల్లలంతా సమ్మర్ క్యాంపులకు రావాలని కోరిండు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ సారు. జిహెచ్ఎంసీ పరిధిలో 917 ప్రాంతంలో ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. సిటిజన్స్ ఈ ఆపర్చునిటీ మంచిగా ఉపయోగం చేసుకోండి. ఆటలాడిస్తానికి సపరేట్ కోచ్లను కూడా పెట్టిర్రు. అమ్మో ఫీజు ఎంత అంటారో అనేరు. ఫ్రీగానే కాకుంటే 50కెళ్ళి 100 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టాలి. మీకు దగ్గర పట్ల ఏడబెట్టిండ్రో చూసుకొని మీ పిల్లల్ని సుత వంపురి. మరి పొద్దంతా ఇంట్లుండి ఫోన్లు పట్టుకునే తిప్పలు తప్పుతాయి. ఆటల్లా మంచిగా తర్ఫీదైతారు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.